అర్థం కాలేదా? అరే తిక్కులాడా, ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా. నీ మతి మరపు మంట నువ్వేసామే ప్రిన్సిపల్ వే. నేనే నా ప్రిన్సిపల్. యూట్యూబ్ చెప్పదురా ఇక్కడ పాకి పని చేస్తున్నట్టు. ఇంకేటి చెప్పేది, వాళ్ళు సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు. ముందు ఎవరు వీడియోలు సెల్ఫీ తీస్తానది? మన పీవీకే కాలేజ్ లో అడ్మిషన్లు ఎన్నేరా? 4000 సార్. 4000? మన కాలేజీలో ఎన్నేరా? 400. 400లేనా? ఎందుకురా మన కాలేజీలో అసలు చేరనే చేరరు? జ్యోతిలక్ష్మి జయమల్లి అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో? ఏం చేస్తాను చెప్పరా, మా అమ్మమ్మ పేరు జ్యోతిలక్ష్మి, మా పెద్ద కూతురు పేరు జ్యోతి, చిన్న కూతురు లక్ష్మి, రెండు కలిపి జ్యోతిలక్ష్మి అని పెట్టుకున్నా. నా తప్ప చెప్పు. లేటెస్ట్ గా సమంత పూజ హెగ్డే అని పేరు పెడితే బాగుంటా సార్. ఏది అదే అలా చేయలేను లేరా, మన చేత కాదు. కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు. మన పేర్లు మార్చి లక్ష్మీ జ్యోతి అని పెడితే ఎట్లా చెప్పు? సంకనాగి పోతుంది. కాలేజీ మూసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది. ఓయమ్మా వద్దులే స్వామి, ఎట్లో అట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచే ఐడియా చెప్పరా. భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే మన భూమిక మన భూమికనే మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది. అంతే అంటావా? అంతే. సర్లే ఏదో ఒకటి చేద్దాం. పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మను. ఫోన్ చేసి పిలుస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో. ఏం లేదమ్మా, నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి, మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా. ఓకే సార్. ఏందిరా వీళ్ళేనమ్మా, వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం. వీళ్ళే కాలేజీలో పేరుకు పైన చెత్త. సార్ ఏం లేదులేరా, భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం. ఈమె గైడెన్స్ లో మీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, సరేనా? సరే సార్. హాయ్, ఐఎమ్ వివేక్. ఐఎమ్ భూమిక. అబ్బో, అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారండి ప్రపంచంలో? నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరురా ఈ కాలేజీలో. ఇంకా నీకంటే పెద్దది వాడు నన్ను చెప్పు. ఏంటి సార్ ఏమన్నారు? ఏం లేదురా, నువ్వు ఈ కాలేజీకి పెట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా. సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి? నువ్వే నా టాపిక్. అబ్బా. యా, నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా, లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా, నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా. ఒరే ఎదవా, టైటానిక్ హిట్ రా, కానీ లవర్స్ కి అది ఫట్రా. అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా. సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్. షట్ అప్, గో టు హెల్. బస్ నెంబర్ ఎల్లండ్రా. ఏంటి సార్ మీరే వెళ్ళమంటారు? ఏంట్రా వీళ్ళు ఎట్లా సతాయిస్తారు? నువ్వు ఎట్లో అట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించి తల్లి, సరేనా? రే అజయ్ గారు ఎక్కడ్రా? అడుగు సార్. కాలేజీలో అంత ఇంత బుర్రున్నాడు వాడు అక్కడే. దా అజయ్. అజయ్ అని మా కాలేజీలో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా. షీఈ్ భూమిక, యువర్ పిహెచ్డి గైడ్. మీరు యూత్ ఐకాన్ భూమిక గారు కదా? మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం. థాంక్యూ. ఇంతకీ మీ ప్రాజెక్ట్? సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా. చాలా ఎనర్జెటిక్ అమ్మా. ఓ రియలీ? నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను. అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను. సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను, కానీ ఆ చెత్త గ్యాంగ్ ని మాత్రం సారీ. అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తాను? నేనా? నువ్వే. ఏంద్రా భూమికన్నా ఇట్లా కప్పలెక్కనో చేసినావు? ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా? అదేం లేదురా. మరి అర్జున్ రివర్స్ స్క్రీన్ పిల్లగా ఉన్నావేంద్రా నువ్వు? లేదురా. లేరా. అరే మామా, నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు రా, వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు. తీరా అమ్మాయి లేచిపోయింది. అప్పుడే తెలిసింది ఆ లవర్ వాడే అని. నీలానే రా. చెల్బే, అరే నాటకాలు ఆడుతున్నావా? లవ్ అంటే మీ నాన్న ఏడ కొడతాడని చెప్పి. ఎవడు ఈడా? వీళ్ళ నాన్న. అరే నువ్వు అట్లా చూడకురా, చేత పడిన నమ్ముతా గానీ నిన్ను మాత్రం నమ్మరా పాపి.
అరే పిచ్చినేలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటారా? ఏమో మామ తిప్పినా పేలింది. నేను చెప్తాను రా, ఇదిగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి. ఏమో మామ. అర్థమైందా? ఓకే మామ, నైస్ మామ. ఏంట్రా ఈ సౌండ్స్? ఏమో వచ్చినా పేలింది. అది హారర్ సినిమా రీ రికార్డింగ్. అయితే ల్యాబ్ నే పేల్చేస్తారా? హలో, ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్, దానికి అంత అరుస్తావు ఎందుకు? రీసెర్చ్ చేయడానికి వచ్చారా, పిహెచ్డి చేయడానికి వచ్చారా? ఏ పిహెచ్డీ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా? నీ యాటిట్యూడ్ బాలేదు. కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు. మర్యాదగా మాట్లాడు, లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఓవే ఛ! పెద్ద మేధావి. అరే రఘునందన, నా మెషిన్ దొబ్బిందిరో, నేను పవన్ కళ్యాణ్ సినిమాకి పోతున్నారో. ఈ సినిమా అరే రే రే. మనకేం రాదు మైండ్ కు అంతే. ఏంట్రా హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ. ఇంక చోట్లేదే. మరి ఎందుకు వచ్చా? ప్లీజ్ ఏ ట్రాన్సీ, భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే, సింపుల్ గా అయిపోయేది మ్యాటర్. మా నాయనుండగా నాకు డబ్బులు కొరవే లేదు. తీసుకో, మ్యాటర్ చెప్పు. భూమికి తక్కువ మాట్లాడటం ఇష్టం. ఓ, భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం. ఓహో. భూమికి బిర్యానీ అంటే ఇష్టం. ఆహా. భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే I ఇష్టం. see. భూమికి నేనంటే ఇష్టం. ఓ యా. కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా. అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా. ఆహాహాహా. నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. అవన్నీ నా ఇష్టాలు. పోరా. ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను. ఎరా, పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుర్తిస్తున్నాయండి. అమ్మాయా? ఇక్కడ ఏంటి ఇదా? ఇది ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉందిరా? ఏ డౌటా? చెప్పిన డౌట్ చెప్పిన డౌటేలే. నీ అయ్యా చూపించాలారా? అరే మామ, నువ్వు ఎప్పుడు ఎక్కిన ఏయ్, మాటలు తినంగా రాని. అరే రే. అరే రఘునందన, అదే అమ్మాయి అంట్రో. దీని ఫ్యాన్ ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయిందిరో. ఏంటిదిరా? ఈడు మరి. ఆడతనం రో. అబ్బా, ఎక్స్క్యూజ్ మీ, ఆ పువ్వు అది కావాలి. ఆల్రెడీ జెల్లోనే ఉంది. నేను జడలో పెట్టడానికి అడుగుతున్నా, చెవులో పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. అరే అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఇదిగో పువ్వు. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కొడతా. నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్, అదే పడితే ప్రాబ్లం సాల్వ్. డిసైడ్ చేసుకో. మారవా నువ్వు? నేను మారను భూమి. అయ్యో ప్రిన్సిపల్ పోయాడే, ఎంత పని చేసావు నాయన, చెప్పకుండా వెళ్ళిపోయావే. ప్రిన్సిపల్ పోయినందుకు ఏడకంట్రా. 3 రోజులు సెలవులు. ఎందుకురా ఏడుతున్నా? రూపాయి పాలేచ్చలాగా. 30,000 తీసుకున్నాడు, పోయాడు. మహానుభావుడు ఒక్క చాయ్కి 500 ఇచ్చేవాడు. అదేం సార్ అని అడిగితే టిప్ అనేవాడు. ఓర్ నాయనా, తులసి తీర్థం గట్ట కాదు, నోట్లో స్ప్రైట్ పోయి ఆయనకి చాలా ఇష్టం స్ప్రైట్ అంటే. ప్రాణం లేచి వచ్చేద్ది. ఇదేంటి? అబ్బా ఏంటి కొంత స్ప్రైట్ బతికిపోయాడా ఏంటి? తీయగుంది. ఏందిరా చక్కెరేసినారా? ఆ? ఒరే, ఈ ఫాలోయింగ్ ఏందిరా? ఎందాక నుంచి చచ్చిపోయాడు అదేంటి, మళ్ళీ లేచి వచ్చేసావా? నేను చచ్చిపోవడం ఏందిరా? వీళ్ళకి ఎంసెట్, టీసెట్, కేసెట్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయని నేనేదో లిఫ్టెడ్కి వచ్చాను రా స్వామి. సార్, మీరు చచ్చిపోయారని కాలేజ్ అంతా 3 రోజులు సెలవు ప్రకటించా. జెండా కూడా దించేసాం సార్, కావాలంటే చూడండి. మీరేమో అనవసరంగా బతికి చచ్చారు. రేయ్, అట్లా ఉంటుంది మరి. నేను చచ్చిపోవడం ఏందిరా? అవును సార్, మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా. కాదురా, నేను చచ్చిపోయినట్లు కేంద్ర మురళి, నాకు అర్థం కాదు. ఏ? కాదు, ఇదేం బాక్స్ రా? దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల. సార్, దీన్ని ఐస్ బాక్స్ అంటారు. మీకు కావాలంటే చెప్పండి, ఇంటికి కూడా పంపిస్తా. పర్మనెంట్ గా ప్రిన్సిపల్ గారిని చంపేద్దాం అనుకున్నారేంటి? అరే మామ, చెప్పరా. ఖతర్నాక్ ఆడుతున్నారు. చూస్తున్నాం మావా. ఈ టైంలా ఐన్స్టీన్ రాసిన కవిత గుర్తుకొస్తుంది చెప్పనా? ఐన్స్టీన్ తెలుగులో. ఈ అయ్యా, అవునరా, రోజు నాకు ఆయనే రాత్తాడు నిద్రలా. మా కర్మ చెప్పు తగలడు.
అరే రియా రఘునందన ఇద్దరు పోరీలు ఖతర్నాక్ ఆడుతుర్రో అల్లా మన పోరి భూమి ఉన్నది రో భూమి భూమి మీద ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతాంద్రో పొడుగు పొరి పొట్టు పొట్టు అంతాంద్రో పొట్టి పొరి ఎగిరిగిరి అంతాంద్రో అరే మామ చెప్పరా ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి రా ఒకటే కదరా నాకు మాత్రం 2 బాల్ కనబడతానే రో ఏంట్రా నీ టార్చర్ సాటన్ లా తగులుకున్నావు? ఏంటి టార్చరా? టార్చ్ లైట్ ఏం కాదు. శాటర్న్ నన్ను నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం. ఇదా పోలేరమ్మే చెప్పింది. ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా? ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా? మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా? ఆ రవితేజ అన్నయ్య. అన్నయ్యను రౌడీలు కొట్టిపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డితో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే, అది మా మగజాతి స్పెషాలిటీ డార్లింగ్. డార్లింగ్ అన్నావంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరక్కొడతాను. వెతవా ఎనీ ప్రాబ్లం? చూడండి సార్, టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంట్రా ఏం పని లేదా నీకు? ఏంటి పని లేదా? సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్. ఏంట్రా అమ్మాయిల్ని హెరాస్ చేయటమేనా మీ పని? సరే దీన్ని వదిలేస్తా. నీకు అమ్మాయి ఉంటే చెప్పు, దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా. బాబోయ్ నీకో దండం, నా కూతురు జోలికి రావద్దు. ఇదిగో భూమి, నువ్వు పన్నంటే చెప్పు, నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా. ఇది ఆల్రెడీ నన్ను ట్రై చేస్తుంది. కావాలంటే ట్రాన్సిన్ అడుగు. ఇది ఆ పోలేరమ్మ మీద ఎట్టు. రే పదండ్రా. ఏంటి వాడు చెప్పేది నిజమా? అబద్ధమే. నేనెందుకు వాడిని try నమ్మను. చేస్తాను? Go to hell. భూమి వాడు పెద్ద ఈడియటే. లే 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 మా లే 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 మా లే 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 మా. హాయ్ భూమి. వివేక్ మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఏంటి లేమ్మా అనగానే లేచిపోతుంది? నా దేవత పోతేనే ఇక్కడ ఈ దెయ్యం ఉందిగా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పుట్ట మీద రాయి పెట్టి కట్టినట్టుందే. అందుకే అది వెళ్ళిపోయిందిరా. మళ్ళీ ఏం స్కెచ్ చేయడానికి వచ్చావు? ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకుని దెయ్యానికి సైట్ కొట్టానే, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ట్రాన్సీ. వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నన్ను గుర్తించి పోలేరమ్మ తల్లి. నీ ఓవర్ యాక్టింగ్ కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే. నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం. బంగారమా? కరెక్ట్ టైం గుర్తు చేసా ఉండు. తట్టడాయ్. ఐ లవ్ యూ ట్రాన్సీ. చిచి, గుడ్ న్యూస్ చెప్పి గుడ్ డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చడ్రా. అబ్బో సరే, అలా అయితే ఓ బెట్ వేసుకుందాం మరి. బెట్టా? ఏంటి? టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు. దీన్నా? అవును, టేబుల్ ని మేజా అంటారు. టేబుల్స్ ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం. హెహె, మాకు తెలియదులేరా. అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే. ఇది పట్టుగా, తీసుకో. నువ్వు ఓడిపోయావు కదా, దీన్ని తీసుకెళ్ళి ఆ దయ్యానికి ఇచ్చేసి. అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా. నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను, తీసుకా. గల్లో తేలినట్టుందే, దీనికి తేలినట్టుందే. హాయ్ భూమి. హాయ్. అమ్మయ్యా, ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రిలాక్స్ అయింది చాలు. వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు. ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా? హే, గ్రీన్ రూబీయే చాలా బాగుంది. అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది. ఒకసారి లైవ్ అవ్వా? చాలా బాగుంది. అవునా? అవునే, బాగుంది. మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఓకే. హాయ్ భూమి. ఏంట్రా మ్యాటర్? వచ్చిందిగా మ్యాటర్, ఇంక నా మ్యాటర్ ఎందుకులే. అసలు నీ టార్చర్ ఏంట్రా? నీ బ్రెయిన్ కావాలి భూమి. ఏ తినేస్తావా? కాదు భూమి, దాన్ని అమ్మేస్తాను. రేయ్, ఈయన ప్రిన్సిపల్ అర్థమే కాదు. నిన్న జువాలజీ క్లాస్ మిస్ అయినాను. నోట్స్ ఉంటే ఇవ్వరా. అది కాదురా, నిన్న 5,000 రూపాయలు ఇస్తానన్నా. నేనా? 5,000 ఇస్తాను. ఇచ్చే. లేదనుకుంటా. బాగా కుదిరారు ఇద్దరు. కావాల్సిందే. రే 2,000 ఉందిరా. ఇచ్చే సచ్చినోడు పెళ్లి వీడేంటి మరి ఇలా? ఏమో. రేయ్, చెల్లెల్ని జాగ్రత్త చూసుకోరా. ఏదో ట్రాప్ లో పెట్టుకుందాం అనుకుంటే చెల్లెళ్ళు అంటూ ఉంటాడు. చెప్పం జప్పగాడు ఈడెక్కడ తగులుకున్నాడు. ఏంట్రా అందరూ అవధూతలా తయారయ్యారు? ఏం గాలి సోకిందిరా మీ అందరికి? ఏం చెప్పాలి మామ, పోకిరప్పుడు టీ షాప్లో చేసిన పాస్ అయింది లేదు, ఏం లేదు. మా అయ్య ₹1 అంటాను. ఏం చేయాలరా? నీ పిహెచ్డి పక్కన పెట్టరా. మామ వీడి తగిన 4 రోజులు అవుతుంది, కొంత ఎండిపోతుందిరా. అరే మామ, ఒక్క బీర్ Please తీసుకురా. రా, బీర్ ఇప్పి. మనిషికి వచ్చి రాదాం. నువ్వు వెనకపోతాంది. కుక్క బీర్ తాగరా.
అరే ఆ అమ్మాయి ఎలాగ నీకు పడదు ఇటు చూడు కనీసం నన్ను ట్రై చేయరా మావా చెప్పరా నీ లవర్ నీకు ఎలాగో పడదు దీంతో నీకు వర్క్ నా దగ్గర ఒక ఐడియా ఉందిరా చెప్పరా భూమిని బండి కొట్టేద్దాం 2 రోజులు ఫుల్ డిచ్ అయిపోవచ్చు ఎర్రోడా మస్తు చెప్పినవరా అరే మామ ఎప్పుడు కొట్టేద్దాంరా కొట్టేద్దాం అంటే రేపే కొట్టేద్దాం ఓకే మామ అది. నాకు కాటలు పీర్లు కనబడుతున్నాయి మామ. నాకు పీర్లతో పాటు మంచి కిల్లకి పీసులు కూడా కనబడుతున్నాయి మావా అవునురా యా 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 ఓ. భూమి ఇక్కడే కదరా పట్టుకునేది కాదు మామ కింద పట్టుకుంటది నీ అయ్యా కూర్చునేది అరే మామ్స్ వచ్చిన పని కానీ కొన్ని ఏంట్రా ఈ మీటింగ్లు కరెంట్ కరెంట్ రెడీ ఓకే మామ ఓకే రెడీ 1 1 అరే మామ సూపర్ కొట్టేస్తారు అయిరా మామ అయిరా అయిరా. గుల్లే ఆయ్. ఏంటో మామ ఇంత లేటో మారిపోద్దురా మన ఫీట్ అవునా ఇన్నాళ్ళు నన్ను అసహించుకున్న భూమిక ఇవాళ నన్ను కౌగిలించుకోబోతుందిరా ఏంట్రోయ్ కల్లా అబ్దుల్ కలాం వచ్చి కలర్ కలాం అని చెప్పాడేంటి నీ మొక్కం రా నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా నంబర్ ప్లేట్ పీకేసా అయినా ఇవాళ మన లక్కేంటో తెలుసా ఇవాళ ఓలా లేదు ర్యాపిడో లేదు మెట్రో లేదు బస్సు లేదు ఏం లేవు అన్ని బంద్రా ఇవాళ ఎలా అయినా భూమిక దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి ఓ పోరి ఒకటి చెప్పానా చెప్పు కృష్ణ అమ్మ దొంగ చిరంజీవి అడవి దొంగ ఎన్టీఆర్ ఈ అమ్మ దొంగ ఈడు స్కూటీ దొంగ మనల్ని ఎవడరా ఆపేది వచ్చాడు ఏంటి భూమిక బస్ కోసం ఎదురు చూస్తున్నావా అవును నీ స్కూటీ ఉండాలి కదా ఏమైంది నిన్న ఎవడో ఈడియట్ మా కాలేజ్ పార్కింగ్ లో కొట్టేశాడు మనల్నే అంటుంది ఆయన ఏం పర్లేదులే మన భూమికే కదా ఓ నా స్కూటీ తీసుకెళ్ళి భూమిక నో థ్యాంక్స్ చూడు భూమిక ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు బస్సులన్నీ స్ట్రైక్ ఎలా వెళ్తావు చెప్పు నా మాట విని నా స్కూటీ తీసుకెళ్ళు ప్లీజ్ భూమిక టైం అవుతుంది వెళ్దాం వెళ్ళండి మేడం మన ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది ఎస్ కాలేజ్కి వచ్చి కలెక్ట్ చేసుకో మీరు ఎలా అంటే అలాగే మేడం దీనికేం తక్కువ లేదు అమ్మని వచ్చేసింది అమ్మా అమ్మా అమ్మాయి వచ్చేసింది ఎవర్రా అదేనే నేను కాలేజ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాను కదా అమ్మాయి వచ్చేసింది సరే రాని సరే అమ్మా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి నీ ఇల్లు బంగారం గాను సరే అమ్మమ్మ చెప్పడం మర్చిపోయాను 2 అమ్మాయిలు వచ్చారు అందులో ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భూమిక జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఓకేనా సర్లేరా బాగుంది ఆగమ్మా ఆగమ్మా మొదటిసారి మా ఇంటికి వచ్చావు కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మా మేం లోపలికి రావడం కాదు వివేక్ ని కిందికి పంపించండి మేము వెయిట్ చేస్తూ ఉంటాం రా ఏంటి ఇంకా రాలేదు 30 సెకండ్లో వస్తాడు చూడు అదిగో వస్తున్నాడే నేను వెళ్తున్నా ఏ ఆగు వాడేమన్నా నా లవరా అదేంటండి అమ్మ హారతి ఇస్తుంటే అలా వచ్చేసారు నీకు మంగళహారతి పాడదామని నేనేం చేశాను మేడం పొద్దునే నా మీద పడి ఏడుస్తున్నారు అయినా స్కూటీ ఇచ్చి హెల్ప్ చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి నాకు ఈ దొబ్బులు స్కూటీ ఇచ్చి హెల్ప్ చేయలేదు బాబు కొట్టేసి ఏదో డ్రామాలు ఆడుతున్నావు నేనా నీ స్కూటీనా కొట్టేశానా అవును హోండా యాక్టివా ఫ్యూయల్ ఎకానమీ 55 కిలోమీటర్స్ పర్ లీటర్ స్కూటీ వెయిట్ 107 కిలోస్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ సీట్ హైట్ 765 mm మాక్సిమం స్పీడ్ 85 కిలోమీటర్స్ పర్ అవర్ యునో నేను డైలీ 35 కిలోమీటర్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తా చాలా ఇంజిన్ నంబర్ కూడా చెప్పాలా వా 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 ఏం చెప్పారు మేడం ఆదా బర్సే భలే కనిపెట్టేసరిగా ఇది మీ స్కూటీ అని పిచ్చి వేషాలేకు ఆంటీని చూసి వదిలేస్తున్నా హార తెచ్చి ఇంట్లోకి రమ్మంటే మా అమ్మలా ఫీల్ అయ్యాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కూర్చోవే పదవే అయ్యో అర్థంగా దొరికిపోయానుగా పూరీలు ఖతర్నాకున్నారు
ఈడెవడు మావుడే మావా హలో నేను ఎక్కడ ఉండి చెప్పించుకో. అరే రఘునందన, నువ్వు 100 మీటర్స్ డిస్టెన్స్ లో వెస్ట్ లో ఉన్నావు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కాలేజ్ క్యాంపస్ లో నిల్చొని అమ్మాయిలకి సైడ్ కొడుతున్నావురా. అప్ప మామ నువ్వు తోపురే. నోరు మూసుకొని నువ్వు జల్దీ ల్యాబ్కి హాజరే. సరే మామ ఇప్పుడే వస్తాను. పోర్లతోటి సెల్ఫీ తీసుకుని వస్తా. రఘునందన హలో హలో మామ నేను ఎక్కడ చెప్పుకో. ఒరేయ్ ఎక్కడుంటావురా? కుక్కలాగా క్యాంటీన్ లో పెడిగ్రీ మేస్తూ ఉంటావు. మూసుకొని ల్యాబ్కి రా. అయ్యో హలో హలో చెప్పరా. వస్తే లక్కీ పిస్ కొట్టడానికి ఎవరైనా జెంట్స్ టాయిలెట్కి వెళ్తారే? నీ వెనకున్న వాళ్ళందరూ లక్కీనే, నువ్వు తప్ప. అయితే వాళ్ళని నోరు చూసిర్రా? మూసుకొని ల్యాబ్కి రా. లైట్ తీసుకోరా. మామ ఈ బుర్ర హెచ్డి దిమాకు సినిమా స్కోప్. తెలుసురా. అరే మీ అందరి పాకెట్స్ లో నావిగేషన్ బగ్స్ పెట్టాను రా. ఇదిగో రా. అడగాదరా. నువ్వు రారా. ఏం పెట్టిండు? ఇదిగో. వెనక్కి తిరిగి. తీబే ఉండు, తీ. ఇస్తా. ఎప్పుడు పెట్టిండ్రు వీడు? నాకు తెలియకుండా. ఎప్పుడు పెట్టినా మామ? అరే మనం ఇప్పుడు ఇండియాకి బగ్ పెట్టబోతున్నాం. నీ దూకుడు సాటెవ్వడు. సరేరా, దీన్ని నమ్మడానికి మంచి ప్లాన్ చెప్పండి. గిఫర్ ఉంటారు మామ. వీర్లు కావాలో వద్దా? కావాలి మామ. మరి అయితే మంచి ఐడియా చెప్పు. ఈ కాలేజీలో మెత్తే చే ప్రిన్సిపల్ గారు డబ్బులు ఇస్తాడు. మామ ప్రిన్సిపల్ మర్చిపోతాడు. సాఫ్ట్వేర్ కంపెనీ. కాపీ కొట్టేస్తారే ఐడియా చెప్పండి. వేస్ట్. మామ మెహందీ ఏరియా. సూపర్. అరే నరన్నాలు కూడా ఇట్టారా. ఐడియా బానే ఉందిరా. డైలీ వాళ్ళకే రెంట్కి ఇవ్వచ్చు. అది కాదురా మావా, ఏ కంపెనీ అన్నారు? ఏ కంపెనీ మో? ఏ కంపెనీ రా? అరే ఇగ్లు కంపెనీ మామ. అదేం కంపెనీ రా? జనకు జనకు పాయలు బాజే కంపెనీ. అరే ఇడేదో కొంపలు ముంచేటట్టున్నాడు రా. నువ్వు ఓకే 50-50 దానికి ఏం తెలియదు. హలో ఎవర్రా? అంకుల్ అంకుల్ చెప్పండి అంకుల్. ఓకే రే మా మామ కాల్ చేశాడు రా. భూమికకి నాకు మ్యారేజ్ సెట్ చేసినట్టున్నాడు. అరే రే రే మీరంతా తప్పకుండా ఉండాలి రోయ్, అసలుకే నాకు సిగ్గు ఎక్కువ. అరే మామ సిగ్గుపడకు, సీరియస్ గా తీసుకో. భూమికి ఒక దగ్గర అవుతావు, లేకపోతే కరవైపోతావు. నా టార్గెట్ కి రీచ్ అవుతున్నా. తగ్గేదేలే. ఇంటికి సేమ్ అట్నే ఉన్నాయి. వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లు ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్. పడుకుంటే బనానా జ్యూస్ సార్. పిసుకుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ. నాకే వద్దు అంకుల్. ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? కూర్చోండి. మీలో వివేక్ అంటే నేనే అంకుల్. ఆహా నువ్వా? అనుకున్నానులే. టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. ఏదో కూర్చో అంకుల్ కూర్చో. డెవలప్ అవుతున్నా. అంకుల్ నా పేరు జేఆర్జీవి, ఓ. అంటే ఆహా. జూనియర్ రామ్ గోపాల్ వర్మ. ఆహా. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఆహా. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు, ఆ. కానీ హీరోయిజం ఉండదు. ఓ. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు, లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, రేయ్, థ్యాంక్ యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండరురా. థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. ఏంటో ట్విస్ట్, నేను షాక్ అయిపోయా. నా పేరు ఆండ్రీ పాల్ సార్. పాలా? ఆండ్రీ పాల్ సార్. ఓ, నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం. అంతే సార్. నువ్వు తోపురా నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో, పాటలు పాడతాను. ఏం పాటలో? సూపర్. బాగా మురుకుతాడు అంకుల్. కూర్చో. నా పేరు లక్కీ అండి. ఏంకి? లక్కీ అంకుల్. ఎవరికి? లక్కీ. ఆ, ఏం చేస్తుంటావు? నాకేం రాండి, నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు, కూర్చో. ఎరా అయ్యా? నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేసుకున్నావు ఏంట్రా? అంటే చెప్పు చెప్పు.
మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్. ఆ, అయినా చెప్తా. చెప్పు చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో బుర్రకదే చెప్పరా. ఆ, చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ. అరే రియా ఆ. రఘునందన కొరసియన్రో అరే రమణవా అల్లెకు సెంచారి మధురవాడు మనగడ్డ బుద్ధి చెప్పినానా బూనంచారి సౌదీప్నవాడ సాంబశివుడా చల్. అయ్యో లే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నారు. అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా చూపిస్తా. మా వివేగాడు చెప్పావట్టే పాలుగాడు వాడావట్టే 50-50 లైన్ కొట్టే చూడావట్టే. బుర్రకథ రే. ఎరా రఘునందన ఏం చేస్తున్నావు? ఫోటోలు తుడుతున్నావు? చంపేస్తున్నదో మొత్తం తుడవాలి, మొత్తం ఇల్లంతా తుడవాలి. ఏమే 50-50 ఏం చేస్తున్నావు? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. అబ్బో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? చెయ్యి నేను ఆయాలా. ఎరా న్యూజిలాండ్ నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? కోడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే? చీపురు ఉపరంటున్నావా? వంచు నడు వంచి ఎదవ. ఏం పంది మొహం వేసుకుని. ఓలో నాన్న రే నాన్న బంగారం ఓటమో ఓమో ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ప్రాజెక్ట్ వర్క్ అవును అంకుల్. బాబా అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడువా? కాదంకుల్. స్కూటీలు కొట్టాడురా? ఇప్పుడు చేయను అంకుల్. అంకుల్ చూడు జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి, కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు. ఓకే ఓకే అంకుల్. డోంట్ రిపీట్ ఇట్. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. హాయ్ వివేక్. ఓకే బాయ్, నేను వస్తా. పదండి. సరే. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏ భూమిక, ఏ భూమి, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది భయ్యా. ఏమో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, హీస్ అజయ్. మన కాలేజ్లో విండ్ టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడగచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజయ్. నేను చేసే పిహెచ్డి విండ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నా. సో విండ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే మన రీసోర్స్ లో సోలార్, విండ్, పెట్రోల్. సారీ ఫ్రెండ్స్, మనం విండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్ఫర్మ్ గా నాతో చెప్పండి. మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ఏదోలా ఉంది వివేక్. గిలిగింత ఏమిటో. వివేక్. హాయ్ వివేక్. బేసిక్ గా నువ్వు చాలా మంచోడివి, కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఇలా అందరికీ దూరం అవుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు మారాలి అంతే. సంవత్సరానికి 365 రోజులు మారవు, వారానికి 7 రోజులు మారవు, అలాగే రోజుకి 24 గంటలు మారవు. నేను అంతే బ్రో, అస్సలు మారను. అబ్బా వివేక్, అది కాదు. భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా, అంతేకాని ఇలా. అబ్బా చెప్పన్నయ్య, అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానన్నయ్య. 7 o'clock బ్రష్ చేయనా, 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయనా, మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే చెప్పానయ్య. పెద్ద చెప్పొచ్చాడు. వివేక్, నన్ను హర్ట్ చేస్తున్నావు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చిల్లరా నోటు అంటే నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా, హర్ట్ అయితే కొడతా. పోరారే వివేక్. బ్రో వివేక్, వీడింక మారడు. రేయ్, ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు. కిడ్నాపా? కిడ్నాపా? ఎవరికైనా వెళ్తే పొక్కులా కొడతారా? వారి కిడ్నాప్ చేసి ఏం చేస్తారా? అమ్మేస్తాను రా. నీకు అవసరమా? రా రారా. అరే నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి. నువ్వు ఆ సమీర్ గాడి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు. నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి. ఓకే మామ. నువ్వేం చేస్తావే? అరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నాకు సంబంధం లేదు. మింగే మింగే మీ చావు మీ చావండి రా.
రేయ్, కిడ్నాప్ చేసే వరకు మీ పని. కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. for best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.